ఏపీలో కూటమి సర్కార్ పాలిస్తుంది చంద్రబాబు అయినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా కేబినెట్ తో పాటు ప్రభుత్వంపై బలమైన ముద్ర వేస్తుంది మాత్రం నారా లోకేష్. ప్రభుత్వంలో ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు లోకేష్ వైపే మంత్రులు పార్టీ నేతలు చూసే పరిస్థితి. లోకేష్ అవునంటే అవును, కాదంటే కాదనేలా ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. అందుకే ప్రభుత్వంలో పెద్దలుగా చెప్పుకుంటున్న వారితో పాటు ఎక్కడో గల్ఫ్ లో ఆంధ్ర కార్మికులు కూడా ఆయన వైపే చూస్తున్నారు. దీంతో 50 రోజుల్లోనే లోకేష్ భవిష్యత్ నాయకుడిగా పార్టీ క్యాడర్ కు బలమైన సంకేతాలు పంపుతున్నారు. గతంలో లోకేష్ అంటే పప్పు అనే ట్రోల్ వెంటనే వినబడేది. ఆయన ఏం మాట్లాడినా అందులో తప్పులు వెదికే, ఏ పని చేసినా లోపాలు చూసేవారు. పైగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడన్న అపవాదు ఆయన చుట్టూ వైఫైలా ఉండేది. ఆపై పోటీ చేసిన తొలి ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓటమితో ఇక టీడీపీకి సైతం లోకేష్ కాదు జూనియర్ ఎన్టీఆర్ఏ దిక్కు అన్న వాదనలు సైతం వినిపించాయి. కానీ వీటన్నిటినీ లోకేష్ లైట్ తీసుకోలేదు. నిత్యం శ్రమించారు. తనను తాను ప్రత్యేకంగా మలుచుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. గత 2-3 ఏళ్లలో లోకేష్ పూర్తిగా మారిపోయారు. లోకేష్ ను ఇప్పుడు పప్పు అని విమర్శించే సాహసం విపక్షాలకు లేకుండా పోయింది. మొన్న ఎన్నికల్లో లోకేష్ పై పప్పు అనే విమర్శ చేసేందుకు ప్రత్యర్థి శిబిరం నుంచి ఒక్కరు కూడా ధైర్యం చేయలేకపోయారు. అంతేకాదు లోకేష్ నిప్పు అని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. అంతేకాదు లోకేష్ అమలు చేసిన రెడ్ బుక్ స్ట్రాటజీ కూటమి విషయంలో కీలక భూమిక పోషించింది. ఇక ప్రభుత్వంలో అత్యంత పవర్ లీడర్ ఇప్పుడు లోకేషే. ఓవైపు తండ్రి చంద్రబాబు నుంచి లభిస్తున్న స్వేచ్ఛ, మరోవైపు పూర్తి మెజారిటీతో ఉన్న కూటమి ప్రభుత్వం లోకేష్ ను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నాయి. తాజాగా ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయి బాధలు పడుతున్న కార్మికులు ఎక్స్ లో ఓ పోస్టు పెడితే దానికి స్పందించి వారిని రాష్ట్రానికి తెచ్చేదాకా ఊరుకోలేదు లోకేష్. అంతేకాదు దివ్యాంగులకు ఐఐటి, ఎన్ఐటీలకు ఎంపిక అయ్యేందుకు ఓ నిబంధన అడ్డుగా ఉందని ఓ మెసేజ్ వస్తే దానికి స్పందించి 100 మందిని ఆదుకున్నారు. నిత్యం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ బాధితులకు భరోసాగా నిలుస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఇప్పుడు ఎవరికి ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించి తక్షణ పరిష్కారం అందిస్తున్న లోకేష్ యువనేత నుంచి ప్రధాన నేతగా ఎదుగుతున్నారు. చంద్రబాబుకు సిసలైన వారసుడిగా లోకేష్ కనిపిస్తున్నారు. నేను ఒక ఏజెంట్ ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారు 2 ఏడాదిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తరు. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి. నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి, కొంచెం ప్లీజ్ అండి. ఎవరొకరు సాయం చేయండి నాకు. నేను సౌదీ అరేబియా డెజర్ట్ లో ఇరుక్కుపోయిన స్ట్రక్ అయిపోయాను కదా సార్. నేను లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆయన చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు సార్. రియాక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారంట సార్. ఆయన తర్వాత వేమూరి గారు, అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాలిద్ సైఫుల్లా గారు, తర్వాత రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ నన్ను రెస్క్యూ చేశారు సార్. ఎన్ఆర్ఐ టీడీపీ టీం మొత్తం అందరూ నన్ను చాలా రెస్క్యూ చేసేసారు సార్. చాలా హెల్ప్ సార్ చేశారు సార్. చాలా ఆ సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇది ఈ జన్మకు మర్చిపోలేను సార్. అలాగే ఎన్ఆర్ఐ టీడీపీని ఎవరిని మర్చిపోలేను సార్.
స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు, నారా లోకేష్ గారు అండ్ ఖలీద్ సైఫుల్లా గారు, అలాగే డాక్టర్ వైమూరి గారు, అలాగే రాధాకృష్ణ గారు. చాలా థ్యాంక్ యూ సార్. జై టీడీపీ, జై ఎన్ఆర్ఐ టీడీపీ. జై ఎన్ఆర్ఐ టీడీపీ. మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చింతపర్తి గ్రామం. చూడండి సార్, నేను పోయేటికి వచ్చాను, ఏదో బతకాలని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది, ఎడార్లు వేసేసారు. నిన్న ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేశారు. నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను. దానికి ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాకపోతే కొంచెం ఇబ్బందులు, అక్కడ చాలా కష్టపడ్డాను. ఇక్కడికి ఆఫీస్ దగ్గరకు వచ్చాను, సార్ వాళ్ళు తీసుకొచ్చారు. కొంచెం కాకపోతే వాళ్ళు సాయం చేశారు. నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అలసాట్లు పడి ఇక్కడ చేరుకున్నాను సార్. సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను. కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము, తినడానికి తిండి, మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు. నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్. అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకందరికీ నమస్కారం సార్. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో మంత్రులు ఎలా ఉండాలి, వారి దగ్గర సిబ్బంది, పేషీలు, ఛాంబర్లు అన్నీ లోకేష్ కనుసన్నల్లోనే నిర్ణయాలవుతున్నాయి. అంతేకాదు టీడీపీలో ఎవరెవరు ఏ ఏ బాధ్యతల్లో ఉండాలి, పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలు, రాష్ట్రంలో సమస్యలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, లోకేష్ చూస్తున్న బాధ్యతలు చాలానే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు ఎప్పుడు కావాలంటే అప్పుడు పగ్గాలు అప్పగించి విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన ప్రత్యామ్నాయంగా లోకేష్ ఎదుగుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ భవిష్యత్తుకు డోకా లేదని, పూర్తి స్థాయి పగ్గాలు అందుకోవడానికి వెల్ ట్రైన్డ్ పొలిటీషియన్ గా లోకేష్ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారన్న ప్రశంసలు సైతం వినిపిస్తున్నాయి.